అరకేపూడి గాంధీకి షంబీపూర్ రాజు సవాల్ విసురుతున్నారు. నీతి నిజాయితీ చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ భవన్ కి గాంధీ రావాలంటున్నారు. బ్రేక్ఫాస్ట్ కి వద్దామనుకున్నాం కానీ లంచ్ కి వస్తామంటున్నారు రాజు. ఇంటి నుండి పోలీసుల్ని గాంధీ విత్డ్రా చేయించాలని కోరుతున్నారు. ఖచ్చితంగా గాంధీ ఇంటికి వెళ్లి భోజనం చేస్తామని చెప్తున్నారు షంబీపూర్ రాజు. మా స్ట్రాటజీ మాకుంది, మేము ఎలా అయినా అక్కడికి చేరుకుంటాం అని చెప్తున్నారు. భారీగా పోలీసులు ఉన్నారు కదా, ఏ విధంగా మీరు అరకేపూడి గాంధీ ఇంటికి వెళతారు అని ప్రశ్నిస్తే మా ప్రతినిధి మా స్ట్రాటజీ మాకుంది, మేము ఖచ్చితంగా వెళ్లి తీరుతాం, మాట్లాడతాం అంటున్నారు. షంబీపూర్ రాజు ఇంట్లో పాడి కౌశిక్ రెడ్డి ఉన్నారు. ప్రస్తుతం పిఎస్సి చైర్మన్ పదవి ఇచ్చినందుకు గాంధీని సన్మానిస్తామంటున్నారు షంబీపూర్ రాజు. ఎన్ని నిర్బంధాలు చేశారు, ఎన్ని అరెస్టులు చేశారు, ఎన్ని కేసులు పెట్టారు, ఎన్నిసార్లు మమ్మల్ని జైలుకి పంపించారు మాకు తెలుసు. మీరు కూడా ఉద్యోగం ఉన్నారు, మీకు తెలుసు. పోలీసు వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళకు ఉంటుంది, మా స్ట్రాటజీ కానీ గౌరవిస్తాను. ప్రజాస్వామ్యం ఉన్నాం కాబట్టి ప్రజాస్వామ్యం విలువలను పాటించాల్సింది ఉంటుంది కాబట్టి వారికి రెస్పెక్ట్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా నిన్న మేము మా సైబరాబాద్ సిపి గారి మీద ఉన్న గౌరవంతో మా ఎమ్మెల్యే గారింటికి పోలే మేము, లేకపోతే మేము అక్కడ ఇలా జామ్ అయితే నేను జరుగుతున్నా చూస్తూ ఉంటాను మీరు. కాబట్టి మేము మళ్ళీ కూడా నేను పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇక్కడ మా ఇంటికాడ వందల మంది ఉండడం కాదు, 307 కేసు ఏ రకంగా అయితే వారి మీద పెట్టారో వారిని అరెస్ట్ చేయండి. ఫస్ట్ ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పోలీసుల గౌరవాన్ని పెంచుకోవాలి, గౌరవం కాపాడుకోవాలి. 10 సంవత్సరాల తెలంగాణలో మనం ఏ రకంగా పనిచేసామో చూసాం. ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా వారి గౌరవాన్ని పెంచుతూనే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి పోలీసు మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తాను, మమ్మల్ని అరెస్ట్ చేయడం, మమ్మల్ని గృహ నిర్బంధం చేయడం కాదు. మీరు 307 పెట్టిన వ్యక్తులను, గుండాలను, ఎందుకంటే మీడియాలో అన్నిటి వచ్చినాయి, పేర్లు ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి నాయకులు అందరూ ఉన్నారు కాబట్టి వారిని అరెస్ట్ చేయండి ఫస్ట్. దాంతోపాటు కౌశిక్ ఎట్లా వచ్చారు అసలు మీ ఇంటికి? ఆయన స్ట్రాటజీ ఏంటి? ఎప్పుడు వచ్చారు? ఇంత సెక్యూరిటీ దాటుకొని, ఇంతమంది పోలీసులను చుట్టూ దాటుకొని ఎట్లా మీ ఇంటి వరకు వచ్చారు? ఎందుకు లోపల ఎందుకు ఉన్నారు, బయటకు ఎందుకు రావట్లేదు? వస్తున్నారు, తను వచ్చారు, బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నాడు. కౌశిక్ బయట అంటే ఇంతమంది పోలీసులు దాటుకొని ఎట్లా లోపలికి రాగా? ఇందాక మా స్ట్రాటజీ మాకుండేది, వాళ్ళ స్ట్రాటజీ తప్పకుండా గాంధీ గారి ఇంట్లో ఈరోజు భోజనం చేస్తామండి. నేను చెప్తా ఉన్నా, గాంధీ గారు వెల్కమ్ చేస్తే నువ్వు వెల్కమ్ చేస్తావు, మేము వస్తాం, మేమైతే దీని పిలిపించాం కాబట్టి తప్పకుండా నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తాను. గాంధీ గారు మీరు మా పార్టీలో గెలిచారు, మా కార్యకర్తలు కష్టంతో గెలిచారు, మేము వస్తాము, తప్పేముంది. వారిని తీసుకొని పార్టీ కేంద్ర కార్యాలయానికా లేదా మా నాయకుడి కేసీఆర్ గారి దగ్గర తీసుకెళ్తాము. లేదు గాంధీ గారే హుందాగా వ్యవహరించి వారు నీతి నిజాయితీ నిబద్ధత అని చెప్తా ఉన్నారు, అవేమన్నా గాంధీ గారికి ఉంటే వారినే రమ్మనండి. మా ఇంటికి వస్తారా, పార్టీ కార్యాలయానికి వస్తారు, వారంటే వెళ్ళి తీరుతామంటే 100% వెళ్తాం. మీరు చూస్తారు కదా, కౌశిక్ గారు ఇక్కడికి వస్తారని మీరు అనుకున్నారా? మేము కూడా గాంధీ గారింటికి వెళ్తాం తప్పకుండా. మా స్ట్రాటజీ మాకు ఉంటుంది, వారిని రెస్పెక్ట్ చేస్తూ ఉన్నాం. పోలీస్ వ్యవస్థ అంటే మాకు నమ్మకం ఉంది, ప్రజాస్వామ్యంలో అందరికీ మనం ఉంటుంది కాబట్టి వారి మీద ఉన్న గౌరవాన్ని కాపాడుతూనే మేము తప్పకుండా నేను కౌశిక్ గారు ఇద్దరం గాంధీ గారింటికి వెళ్తాం.